ప్రియమైన చందు, నేడు నీకు ఒక చిన్న కార్పెంటర్ కథ చెబుతున్నాను. ఇందులో దాగిన బలం నీ జీవితానికి వెలుగునిస్తుంది. పల్లెటూరిలో రామయ్య అనే కార్పెంటర్ ఉండేవాడు. అతనికి చేతిలో ఉన్నది ఓ పాత పెట్టె, 2 గొడ్డళ్ళు, కొంచెం మట్టిబడి చెక్క మాత్రమే. కాని మనసులో ఉన్నది మాత్రం పెద్ద కల. ఎవరైనా చెక్క కత్తిరించగలరు, కాని నేను చెక్కకు ప్రాణం పోస్తాను అని చెప్పేవాడు. ఒక రోజు గ్రామ పెద్ద అతన్ని పిలిచి, రామయ్య, మా గ్రామానికి కొత్త దేవుళ్ల రథం కావాలి. చేయగలవా అని అడిగాడు. అతని చేతులు కంపించాయి. పనిచేయాలన్న ధైర్యం ఉన్నా, సమయం తక్కువ, సాధనాలు తక్కువ. కాని మనసులోని ఆ జ్వాల మాత్రం చల్లబడలేదు. అతను ఉదయం మొదలు పెట్టి అర్ధరాత్రి వరకు పని చేశాడు. ప్రతి చెక్క ముక్కను ప్రేమగా పాలిష్ చేశాడు. ప్రతి కత్తెరను జాగ్రత్తగా కత్తిరించాడు. గ్రామంలో వాళ్లు వచ్చి చూసేవారు, ఇంత కష్టం ఎందుకు అని అడిగేవారు. రామయ్య నవ్వి, చెక్క కాదు ఇది, నా విశ్వాసం అని చెప్పేవాడు. రథం తయారైపోయిన రోజు, అది సూర్యరశ్మిలో బంగారంలా మెరవసాగింది. గ్రామ పెద్ద రామయ్యను చూసి, ఇది కేవలం రథం కాదు, ఇది నీ అంతరంగం అని అన్నాడు. అప్పుడు రామయ్య కళ్లలో నీటి చుక్కలు మెరిశాయి. కథలోని రామయ్య నీకు చెబుతున్నాడు, సాధనం ఎంత ఉన్నదో ముఖ్యం కాదు, నువ్వు ఎంత నిలబడతావో అది ముఖ్యం. మనసు శ్రమ పడితే చేతులు అద్భుతాలు చేస్తాయి. అభిలాషతో